ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సహోదరి సహోదరులారా, 17-18 వచనములు మనము పరిశీలించినట్లయితే, కపట ఉపదేశకుల వెనుక ఉండి ప్రేరేపించేది సాతాను అని అర్థమవుతున్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయుల సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, మీరు నా వల్ల నేర్చుకున్నవి, స్వీకరించినవి, విన్నవి, నాలో చూసినవి ఆచరణలో పెట్టుకోండి. అప్పుడు శాంతి ప్రదాత అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఏమి చెప్తున్నాడో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు క్రీస్తును చూసి ఎట్లా ప్రేరేపించబడ్డాడో అదేవిధంగా పౌలు తన మారు మనసు పొందినాక యేసును వెంబడించి ఏ రకంగా జీవించాడన్నది తనను చూసి నేర్చుకోవాలని, స్వీకరించినవి తన ద్వారా, విన్నవి తన ద్వారా, ఆలోచించినవి చూసినవి ఆచరణలో పెట్టుకోండి చెబుతున్నాడు. దేవుడు విశ్వాసులకు ఆదర్శంగా పౌలును ఉంచాడు. మనము ఎలా ఆలోచించాలో, దేన్ని నమ్మాలో, దేన్ని ఆచరించాలో అతన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ పౌలు మనకి ఒక మాదిరికరంగా కనిపిస్తున్నాడు. అలాగే మనం కూడా అనేక మందికి మాదిరికరంగా కనిపించాలని ఇక్కడ వాక్యం యొక్క ఉద్దేశము. చెప్పబడిన వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.